వస్త్రాలు తింటే నిజం పెళ్ళి అనుకుంటారు. ఇప్పటికే వీడియోలో వైరల్ అవుతుంది. ఎక్కడ అడిగినా కూడా పెళ్లి పెళ్ళయిందండి కానీ విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం. ఏమంటావు? విడాకులు తీసుకుంటారంటే మీ అక్క రెడీ. మా అక్క రెడీ. 6 months కావాలి. ఇప్పిస్తా మీ అక్కకి విడాకులు? అక్క ఒక్కలా భోజనం చేయలేదు, ఇక్కడ పెట్టుకున్నాము పెళ్లి భోజనము. పెళ్లి భోజనం ఇక్కడ పెట్టుకున్నామండి. ఇక మా అక్క ఈయన మీ తమ్ముడా? ఏం పేరన్నా నీ పేరు? దాసు గారు. తిన్నారా? సాయిత్రక్క మాటలు సైలెన్స్గా ఉంటుంది కదా సాయిత్రక్క? ఏం తింటున్నావు సాయిత్రక్క? పప్పు అన్నం చట్నీయా? మా అక్క నువ్వేం తింటున్నావు అక్క? వెరైటీగా వైట్ రైస్ తింటుంది, పప్పు తింటుంది. స్వీట్ కూడా తింటారు. స్వీట్ అంటే పేరు చెప్పాలి కదండి. బెంగళూరు బుజ్జి రాత్రి ఫోన్ చేసి అమ్మవారు వాళ్ళ బాగా యాక్టింగ్ చేస్తుంది అంటున్నాడు. ఎందుకు మరి తెలియదు. బెంగళూరు బుజ్జి ఏ స్టైల్లో పిచ్ ఎక్కితాను. వీడియో చేస్తున్నాడు. లేదు ఏమవుతుంది ఉన్నమాట నీ వీడియోలో అంటున్నా. నేను నాకు తెలియదుగా, నేను ఇన్స్టాలో వీడియోలో అంటున్నా. నేను తెలుసా? మేము ముస్లిం ముస్లిం అది పేరు అర్థమైపోతుంది. నాకు ఏ కోలం నాకే తెలియదు. అసలు ప్రపంచంలో పుట్టినావా? ఇంతకు పుట్టాను కానీ ఏ కోలం తెలియదు. గాలికి పుట్టావా? చాలా మంది అడుగుతున్నారు అక్క మీ కూతురు ఎందుకు అది క్లాత్ తీయలేదని అడుగుతున్నారు. నీకే కదా పుట్టింది, నీ కోలం నా కోలం ఉండే కదా. అదొక స్టైల్, అదొక స్టైల్. అది తీస్తే దాని వెనక రహస్యం ఏం లేదా? వరద వస్తుంది, సునామీ వస్తుంది. అంటే ఈ తలపైన బట్ట తీస్తే వరద వస్తుందా? సునామీ వస్తుంది. ఎవరు అడగద్దు, తీయదు. దాని గురించి అడగద్దు. మా మమ్మీ కాస్ట్ అడుగుతుంది. శివయ్యకు 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను తెరిస్తే ఎట్లా లోకంతో ప్రపంచం అంతా అంతమైపోతుందో, సో అది తెరిస్తే అది ఒక సునామీ వరద అన్ని కలిపి. ఈ మకానికి అంత సీనా, నీ మకానికి అంత సీనా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? పెద్ద ఇంటర్వ్యూ పెద్ద పర్సన్ లెక్క. అసలు మీ ఇద్దరికి నీ ఫేస్ చెప్పి దాంట్లో అప్పుడు మా గురించి మాట్లాడు. కాదు అసలు మీ పెళ్ళే ఒక ఇదైపోతుంది. అసలు ఏంటి అసలు మీరు ఇంతకి పెళ్లి చేసుకున్నాం. అక్క చదివినాడు. ఏందమ్మా పెళ్ళి పెళ్ళి షాదీనగర్ దొరకరామ్మా పెళ్లి చేస్తాము, ముస్లిమ్స్ పెళ్ళి అన్నారు. అక్కడ ఒక అబ్బాయిని చూడండి, ఇంకో అబ్బాయిని చేస్తాను. నువ్వు అబ్బాయి ఈ అందాల తారకి మళ్ళీ అబ్బాయి. 6 ఊర్లకి అందగాని నేను. ఏదో 6 రోజులు చూపి 6 ఊర్లు చూపి ఎక్కడ పెట్టాలి? కాలువలో చేపలు పెంచుతున్నారా అక్క? పెంచుతున్నారా మీరే? లేదు చెరువు కాలువలో పెద్ద పెద్ద ఇంతలా వాష్రూమ్ వాటర్స్ అన్ని వదులుతారు. దాంట్లో ఎలా పట్టుకుంటారు? పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఒక ఆయన ఎంటికలు ఇట్లాంటి వీడియో చూసిన అన్న వీడియో బెంగళూరు బుజ్జి అని ఇట్లాంటి ఎంటికలు చూసినా ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అని చూస్తూనే పిచ్చెక్కిస్తున్న హెయిర్ స్టైల్ ఇట్లాంటి హాయ్ నేను బెంగళూరు బుజ్జి అంటే చూడు. అక్కడ చూసినావా? కాదు నల్లగుంటాడు, నల్లగుండి ఇట్లా ఎంటికలు. ఉప్పల బాలకి రెడ్ కార్డు ఇచ్చినారంట వద్దని. బెంగళూరు బుజ్జి అని ఇప్పుడు నీకు చూపిస్తే గుర్తుపడతావు. ఆయన నిన్న నీకు ప్రత్యేకంగా నీ గురించే ఫోన్ చేసినాడు. ఆమె బాగా యాక్టింగ్ చేసింది. ఎవరామె? లేదు ఇప్పుడే నీకు స్పీకర్ ఆన్ చేస్తా నేను. ఆమె ఎవరు బాగా యాక్టింగ్ చేసింది అన్నాడు. నీ స్పీకర్ ఆన్ చేస్తా. పందెం ఎంత ఉండి ఇప్పుడు ఆన్ చేస్తా. లేదు అడిగిండు సాయి పళ్ళని పట్టుకొని చేసుకో ముసల్లాన్ని
వద్దు ముసల్దాన్ వీడియోలు బంద్ చేయగా వీడియోలో కూడా ఉంది ఈడ. నేను వీడియోలో కూడా చెప్తున్నా. ఆ వీడియో బంద్ చేసి తొందరగా ఎందుకు ఆ వీడియోలో పెట్టినా ఆ వీడియో దాంట్లో పెడతావో లేదో మాకేం తెలుస్తుంది. విను, ఎందుకు పెట్టాను చెప్పు. లేట్గా తిన్నా లేటెస్ట్గా తినాలి. నువ్వు ఎప్పుడంతే అన్నం అంతే మనిషి అంతే, ఎక్కడ లేట్ 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 ఉంటావు నువ్వు అసలు. మా అమ్మ కడుపుని మాత్రం తొందరగా పుట్టా. దాని మీద గుమ్మం మీద జర్రం జారిపోయానంట మా ఇంటికాడ. పొద్దున్న ట్రైన్లో గొడవ పెట్టుకుంది జరగండి సీట్ల వల్ల. ఇక్కడ వచ్చే మళ్ళీ అన్నంత జాలు కూడా మాకు లేదు. ఏ ఆబ్జీ అందాక ఎందుకు స్వీట్ కూర్చొని తింటాం. తినిపో. ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ చేయకపోతే తొందరగా ప్లానింగ్ ఏం లేదు, అనుకుంటాం కానీ అడిగో తీసుకుపోతానంటే అడిగి పోయి రెస్ట్ తీసుకున్నాం. ఏడ తీసుకెళ్తాం. అన్న రావాలండి తీసుకోబో నీకు ప్రసాదం. ఒకటి పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి.